హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఖాతా మేనేజర్గా మీరైతే వర్క్ చేస్తారనమాట. విఎస్పి ఆర్బిఎస్గా మీరైతే వర్క్ చేస్తారు. సో కర్ణాటక భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 19 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి అయితే రావడం జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. సో లాస్ట్ 6 మంత్స్ లేదా 3 మంత్స్ లోపు ఏదైతే అప్డేటెడ్గా ఉంటుందో అదైతే తయారు చేసుకుని ఉంచుకొని దీనిలో అయితే అప్లోడ్ చేయాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకొని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే అమెజాన్ గురించి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాత్ర గురించి చూసుకుంటే ఆర్బిఎస్ అంటే రిటైల్ బిజినెస్ సర్వీసర్గా మీరైతే చేస్తారు. అలాగే విఎస్పి అనమాట, వెండర్ సక్సెస్ ప్రోగ్రామ్ గా మీరైతే బృందంలో భాగంగా ఖాతా మేనేజర్గా అమెజాన్ రిటైల్ యుఎస్ కోసం విక్రేతలను నిర్వహించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించడంలో మరియు అందించడంలో మీకు సహాయపడటానికి ఉత్తేజకరమైన అవకాశం ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే మీకు షిఫ్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 1 గంట వరకు. అలాగే నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసరికి మీరైతే యుఎస్ షిఫ్ట్ కింద ప్రకారం మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కీలక ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ పనితీరు మరియు ఇన్పుట్ మెట్రికలపై డెలివరీల ద్వారా విజయం కొలవబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వ్యాపార వ్యూహ అభివృద్ధికి దోహదపడింది మరియు వృద్ధిని నడిపించే సరైన ఇన్పుట్ మెట్రికలను గుర్తించండి మరియు క్రాస్ ఫంక్షనల్ బృందాలు మరియు ఇతర అమెజాన్ ప్రోగ్రాంలు సహకారంతో తుది కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచండి అనేసి చెప్పడం జరుగుతుంది. వ్యూహం నిర్వచించబడని సంక్లిష్ట లక్ష్యాలను నిర్వహించే మరియు సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. స్వల్పకాలిక అమ్మకపు భాగస్వామి అవసరాలు మరియు దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడి మధ్య రాజీ పడగల సామర్థ్యం అనేది చాలా అవసరం. పెద్ద సంఖ్యలో బ్రాండ్లలో కొత్త అవకాశాలను గుర్తించే విధంగా ఉండాలి. అలాగే ప్రాజెక్టు ప్రణాళికలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి మరియు అమలు చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. సంబంధాల నిర్వహణ చూసుకుంటే మీ బృందం యొక్క పోర్ట్ఫోలియోలోని విక్రేతలతో అంతర్గత వాటాదారులతో సంబంధాలను ఏర్పరచుకోండి మరియు పెంపొందించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. విశ్వసనీయ సలహాదారుగా మరియు వ్యాపార న్యాయవాదిగా ఉండే విధంగా ఉండాలి. అలాగే సానుకూల మరియు ప్రతికూల అభిప్రాయ ధోరణులను పరిశోధించడానికి విక్రేత సంతృప్తి సర్వే ఫలితాలను పర్యవేక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఖాతా నిర్వాహకులతో సముచితంగా మెరుగుదల ప్రణాళికలను ఏర్పాటు చేయండి మరియు అంచనాలను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. సో ప్రాసెస్ ఎక్సలెన్స్ అనమాట. సో కస్టమర్ ఫీడ్బ్యాక్, మార్కెట్ వృద్ధి ధోరణులను ఉపయోగించండి మరియు వృద్ధిని వేగవంతం చేసే మరియు అమెజాన్తో పనిచేసే అమ్మకపు భాగస్వాముల అనుభవాన్ని మెరుగుపరిచే లక్షణాలు మరియు ప్రోగ్రాములలో ఆ వ్యూహాత్మక అభివృద్ధికి దోహదపడడానికి కీలక మెట్రికలను విశ్లేషించండి అనేసి చెప్పడం జరుగుతుంది. బహుళ సంస్థలతో పనిచేసే
విధానాలు, సాధనాలు మరియు ప్రక్రియల సామర్థ్యాలను నడపడం ద్వారా మీకైతే లభిస్తుంది అనమాట. సో ప్రాథమిక అర్హతలు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పనితీరు డ్రైవర్లను అంచనా వేయడానికి డేటాను మరియు ఉత్తమ పద్ధతులను విశ్లేషించడం అనుభవం అనేది అవసరం అనమాట. సంబంధిత నిర్వహణ మరియు చర్చల నైపుణ్యాలపై దృష్టి సారించి 3 సంవత్సరాలు ప్లస్ క్లయింట్లు లేదా విక్రేత పాత్రలను ఎదుర్కొంటున్న అనుభవం అనేది చాలా అవసరం అనమాట. ప్రాధాన్యత గల అర్హతలు అనమాట. పనితీరు డ్రైవర్లను అంచనా వేయడానికి మరియు అంతర్దృష్టులను గుర్తించడానికి అంతర్గత మరియు బాహ్య ప్రచార కొలమానాలను సమగ్రపరచడం మరియు విశ్లేషించడం అనేది మీ యొక్క బాధ్యత. అలాగే అంతర్గత మరియు బాహ్య వాటాదారులతో సంబంధాలను నిర్మించడం మరియు పెంపొందించడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. సహకారంతో తీర్మానాలను నడిపించడం, విభేదాలను పరిష్కరించడము మరియు అద్భుతమైన మౌఖిక మరియు రాతపూర్వక సంభాషణతో ఫాలో త్రూను నిర్ధారించడం వంటి నిరూపితమైన ట్రాక్ రికార్డింగ్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అప్లికేషన్ లింక్. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.